అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ శర్మ. డిపి న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. మనుషుల్లో మనకి స్వార్థపరులుగా ఉండే వాళ్ళు కొంతమంది అయితే సమాజ సేవే తన లక్ష్యంగా, సమాజం కోసమే తన యొక్క జీవితాన్ని మరి త్యాగం చేసే విధంగా మరి పోరాడుతూ పాటుపడుతున్న వ్యక్తులు చాలా తక్కువ మంది మనం ఈ యొక్క సమాజంలో చూస్తుంటాం. మరి అలాంటి వ్యక్తుల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి గారు తప్పకుండా ముందంచెలో ఉంటారని మనం చెప్పుకోవాలి. వీరు మన జర్నలిస్టుల యొక్క సంక్షేమమే కాకుండా మరి సమాజానికి మనం ఏం చేయాలి, మనకి సమాజం ఏమి ఇచ్చింది అనేది కాకుండా మనం సమాజానికి ఏమి ఇవ్వాలి అనేది ఆలోచనలో తన యొక్క ముద్రను మరి తాను వేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ వేసవి తాపానికి మరి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితుల్లో సూర్యాపేటలోని బస్టాండ్ సమీపంలో గల ఫ్లైఓవర్ కింద ఈరోజు మధ్యాహ్నం ఈ యొక్క వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలకు కొద్దిగా ఊరటనివ్వడానికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 300 మందికి ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మరి వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి గారు మరి వారి యొక్క బృందం అంతా కూడా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్లోని మెంబర్లందరూ కూడా ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలకు చాలామంది దాదాపుగా 300 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సూర్యాపేట సిఐ గారు వెంకటయ్య గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరి ఈ యొక్క తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క టీఎస్జేఏ వారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి వారు కూడా ఈ యొక్క ప్రజలకు వారి హస్తాల మీదుగా మరి మజ్జిగ పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి టీఎస్జేఏ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి గారు మరి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నాలాంటి మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు. రాతి గుండెనైన మార్చే రాగమైతావు, రాతి గుండెనైన మార్చే రాగమవుతావు. జాతి మేలు కోరే చైతన్య గీతమైతావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. నువ్వు అవినీతి నిండగట్టె కన్నువైతవు. కష్టజీవి బతుకులకు నేస్తమైతవు, కష్టజీవి బతుకులకు నేస్తమైతవు. కన్నీళ్లు ఉన్న ఇంట్లో దీపమైతవు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పలకరిస్తావు, అవి నవ్వుతుంటే మనసులోన మురిసిపోతావు. రాలిపోయిన పూల చూసి కుమిలిపోతావు, రాలిపోయిన పూల చూసి కుమిలిపోతావు. అదే వీరుడైతే అమరుడాని కీర్తిస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా.